రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఎండల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో విజయవాడలోని పలు జంక్షన్ కూడళ్ల ప్రధాన రహదారులు పక్కనున్న శీతల పానీయాలు, జ్యూస్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. సోడాలతో పాటు చెరుకు రసం బండ్లు సందడిగా మారిన వైనంపై ఏసీటీ స్పెషల్ స్టోరీ. విజయవాడలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 10 దాటిన తర్వాత బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్న వారు అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వాహనదారులు, బాటసారులు శీతల పానీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎండ తీవ్రతకు దాహం తీర్చుకునేందుకు చెరుకు రసం, సోడాలు మరియు జ్యూస్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నగరంలోని ప్రధాన కూడళ్లు, రహదారుల వెంబడి దుకాణాలు రద్దీగా మారుతున్నాయి. కొబ్బరి బొండా నీళ్లు శరీరానికి మంచి చలువ చేస్తాయనే నమ్మకం ఉండడంతో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎండలు చాలా ఎక్కువగానే ఉన్నాయన్న. గత 10 రోజుల నుండి అయితే ఎండలు బాగానే ఉన్నాయి. సరే, ఇక్కడ మనకి ఎప్పుడు ఒక 15 సంవత్సరాల నుండి నేను వస్తూ ఉన్నా. 10 రూపాయలకి సుగంధి 200 ml పైన ఇస్తారు. బాగానే ఉంటుంది. క్వాలిటీ అయితే నెంబర్ 1. సుబ్బారావు అని ఇక్కడ 15 సంవత్సరాల నుండి మనకి సప్లై చేస్తూనే ఉంటారు. ఏదైనా పార్టీ ఆర్డర్స్ ఉన్నా మాకు ఇస్తూ ఉంటారు. సో మనం రెగ్యులర్ కస్టమర్ ఇక్కడికి వచ్చి తాగుతూ ఉంటాము. ముఖ్యంగా ఎండాకాలంలో అయితే మనకి బాడీ కూల్ అవ్వడానికి సుగంధి కటోరా కానీ, సుగంధి పాలు కానీ ఇవన్నీ మనకి బాగా ఒంటికి సంబంధించిన గ్లూకోజ్ అన్నీ అందించేవి బాగా ఉపయోగపడతాయి. సో ఇక్కడైతే అవైలబిలిటీగా ఉంటాయని వస్తూ ఉంటాం ఇక్కడ రెగ్యులర్గా. మనం ఎండాకాలంలో అందరికీ గుర్తుకొచ్చేది ఈ శివాజీ కేవ్ సెంటర్లో ఉన్న ఈ సుగంధి సోడా సెంటర్. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు వాళ్ళ దాహం తీర్చుకోవడానికి ఎండల్లోని రోజువారీ పనుల నిమిత్తం కానీ, ప్రొఫెషనల్స్ కానీ, జాబ్స్ నిమిత్తం కానీ, వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే ఈ తీవ్రత ఎండల్లోని కొంచెం చల్లబడడానికి ఈ సుగంధి వాటరు, రకరకాల షేక్స్, మిల్క్ షేక్స్ తాగడం వల్ల కొంచెం ఊరట చెందుతున్నారు. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరుగుతుండడం వల్ల కస్టమర్లు కూడా ఈ సెంటర్లోని రకరకాలైన మిల్క్ షేక్స్, సుగంధి వాటర్స్ తాగి స్వస్థత చేకూరుతున్నారు. బయటకు వచ్చిన ప్రజానీకం ఎండ ప్రభావం తట్టుకోలేక చల్లగా ఏదైనా తాగి తాపం తీర్చుకుందామంటూ సోడా మరియు శీతల పానీయాలు తీసుకుంటున్నారు. శరీరానికి చల్లదనాన్నిచ్చే చెరుకు రసం, సుగంధి మరియు ఆరెంజ్ లెమన్ సోడాలను తీసుకుంటున్నారు. దాహర్తిని తీర్చడంతో పాటు కాస్త ఆరోగ్యానికి మంచిగా ఉంటుందనే ఆలోచనతో సోడాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక సుగంధి సోడాను త్రాగే వారి సంఖ్య ఎక్కువగా ఉండగా కొందరు బాటిళ్ల ద్వారా కూడా ఇంటికి తీసుకువెళ్తున్నారు. భానుడి భగభగలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండగా వ్యాపారులకు మాత్రం కాస్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గోలీ సోడా బండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మార్చి నెల ఎండింగ్కే ఎండలు బాగా అసలు మే నెలలో ఉన్నట్టుగా ఉన్నాయి. ఏంటంటే బాగా దాహం వేసి డ్రింకులు తాగినా కూడా దానివల్ల ఏమీ యూజ్ అవ్వట్లేదు. మజ్జిగ తాగితే కొంచెం బాడీకి కూడా చలవ చేస్తుంది. సో అందుకే అందరూ కూడా మజ్జిగ, లస్సీ తీసుకుంటే బెటర్. పిల్లలు ఎగ్జామ్ రాయించి తీసుకొచ్చే వాళ్ళకి కూడా బాగా ఇదిగా ఉంది. ఈ ఎండల వల్ల అసలు చాలా డిహైడ్రేషన్ అయిపోతుంది. మజ్జిగ తీసుకుంటే బాడీకి మంచిది. లేకపోతే ఉండలేము. చాలా ఎండలు బాగా విపరీతంగా వేడిగా ఉన్నాయండి. కంపల్సరీగా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ అన్నీ తాగాల్సిందే. నేను రోజు తాగుతా కొబ్బరి నీళ్ళు కంపల్సరీగా, లేకపోతే ఉండలేము. ఈ వేడి తట్టుకోలేకపోతున్నాం. అంత వేడిగా ఉంది విజయవాడలో. మామూలుగా లేదు సార్, విజయవాడ మాత్రం భయంకరంగా ఉంది. ఇప్పుడే బయటకు వస్తాను ఇంట్లోంచి. నేను అయినా కూడా అంత వేడిగా చూసారా, బాగా వేడిగా ఉంది. అందుకని కొబ్బరి నీళ్ళు తాగుతుంటాను. నేను 2 డేస్కి ఒకసారి ఒక బాటిల్ తాగుతా, లీటర్ బాటిల్ తాగుతా కంపల్సరీగా, లేకపోతే తట్టుకోలేము ఎండలో. కంపల్సరీ మజ్జిగ తాగాలి, ఇంట్లోంచి బయటకు రాకూడదు. ఉదయం 11 వరకు బయట, 11 ఇంటికి వెళ్ళిపోవడం, మళ్ళీ ఈవినింగ్ 5:36 బయట రావటం. అది అంతలోపు బయటకు వస్తే చాలా కష్టంగా ఉంది. పరిస్థితి ఏం బాగోలేదు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది, బాగా వేడిగా ఉంది. అందుకని మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ రసం ఎన్ని చల్లటి పదార్థాలను తాగాలి కంపల్సరీగా ఈ ఎండలకి. అది పరిస్థితి, లేకపోతే ఉండలేమండి. అలా ఉంది పరిస్థితి విజయవాడ ఎండ.